S8 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేటీఆర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు. వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్. ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమి ఎఫెక్ట్. ఐసీసీ ర్యాంకింగ్స్ లో దిగజారిన టీమిండియా. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా రైతు భరోసా అమలు చేయాలి. రైతుల పక్షాన్ని నిరసన తెలిపిన కొత్తకోట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందంటూ ఏసీబీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం ఉదయం తీర్పు వెలువరిస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకుని తీర్పును వెలువరించింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే విదేశాలకు నిధులు తరలించారని కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, 55 కోట్లు చెల్లించాలి అంటూ కేటీఆర్ మౌఖికంగా ఆదేశించడంతో అప్పట్లో అధికారులు ఈ మేరకు చెల్లింపులు జరిపారని ఏసీబీ కేసు నమోదు చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తన వంతు సాయం అందించారు. చెత్త ప్రదర్శనతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆదిత్య ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో ఓటమి పాలైన టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 3వ స్థానానికి దిగజారింది. భారత్ ఆడిన చివరి 8 టెస్ట్ మ్యాచ్లు ఏకంగా 6 ఓటమి పాలవడం ఇందుకు ప్రధాన కారణమైంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో కూడా టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత తొలిసారి స్వదేశంలో ఒక టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ గురైంది. 3-0 తేడాతో సిరీస్ లో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ పరాజయాలు భారత ర్యాంకింగ్ దిగజారడానికి కారణాలయ్యాయి. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు వరుసగా 7 టెస్ట్ మ్యాచ్లు విజయాలు సాధించడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగుపడడానికి దోహదపడింది. 112 రేటింగ్ పాయింట్లతో సఫారీ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి ఎగవాకింది. భారత్ 109 రేటింగ్ పాయింట్లతో 3వ స్థానానికి దిగజారింది. 126 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. 106 పాయింట్లతో ఇంగ్లాండ్ 4వ స్థానంలో, 96 పాయింట్లతో న్యూజిలాండ్ 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. 87 పాయింట్లతో శ్రీలంక 6వ స్థానంలో ఉంది. పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ ఆ తర్వాతి వరుస స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, వెండి ధరలో ప్రతిరోజు మార్పులు జరుగుతుంటాయి. ఓసారి తగ్గితే మరొకసారి పెరుగుతూ ఉంటాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా వెండి ధర కూడా తగ్గింది. మంగళవారం ఉదయం 7:30 గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్స్ 72,140, 24 క్యారెట్స్ 78,700గా ఉంది. వెండి కిలో ధర 98,900గా ఉంది. ధరలతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై 10 రూపాయల మేర తగ్గింది. ఈ నెల 1వ తేదీన వెండి కిలో 98,000 ఉండగా నేడు 98,900గా ఉంది. బంగారం ఈ నెల 1వ తేదీన 10 గ్రాములు 71,500, 24 క్యారెట్స్ 78,000గా ఉంది. ప్రధాన నగరాల నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తే హైదరాబాద్లో 72,140, 78,700 కిలోల వెండి 98,000గా ఉంది.
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ హెచ్ఎంపీవీ కేసులు భారత్లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో 2, అహ్మదాబాద్లో 1, చెన్నైలో మరొక 2 కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర నాగపూర్లో మరొక 2 కేసులు నమోదయ్యాయి. 14 ఏళ్ల చిన్నారులకు హెచ్ఎంపీవీ పాజిటివ్గా తేలింది. జనవరి 3వ తేదీన చిన్నారులకు జ్వరం, దగ్గు రావడంతో నగరంలోని రామ్దాస్ పేటలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి హెచ్ఎంపీవీ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ 2 పిల్లలకు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. తాజా కేసులతో కలిపి భారత్లో మొత్తం హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య 7కు పెరిగింది. ఈ 7 పాజిటివ్ కేసుల్లో బాధితులంతా చిన్నారులే కావడం గమనార్హం. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని, ఎన్నికల సమయంలో రైతు భరోసాగా 15,000 అందిస్తామని చెప్పి 12,000కు కుదించి అన్నదాతలకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తకోట బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆదేశానుసారం వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయం దగ్గర నల్ల బ్యాడ్జీలు ధరించి గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రైతు భరోసా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ హామీ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. మనకు పోయిన సంవత్సరాల క్రితం అధికారంలో రావడానికి అడ్డగోలు వాగ్దానాలు చేసి ఆ రోజు మేము వస్తే డిసెంబర్ 9కి 15,000 ఎకరాకి ఇస్తామని మోసం చేసి ఈరోజు 12,000కే కుదించి ఫస్ట్ 10,000 అన్నారు, మళ్ళీ 12,000 అని చెప్పి కుదించి మళ్ళీ అది కూడా షరతులు విధించి 12,000 కుదించి ఇస్తామన్నటువంటి 12,000 కాదు, మీరు ఎన్నికల్లో ఏ విధంగా అయితే రైతులను మోసం చేసి 15,000 ఇస్తామన్నారో ఖచ్చితంగా ప్రతి ఎకరాకు 15,000 భరోసా ఇవ్వాల్సిందే. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీఆర్ఎస్ అండగా ఉంటుంది రైతులకు. మేము ఆ రోజు అధికారంలో ఉంటే మేము ఎంత చెప్పినామో అంత వేసినాం. ఈరోజు మీరు అధికారంలో మేనిఫెస్టోలో పెట్టి సంవత్సరం పొడుగునా రైతులను ముంచి ఇస్తామని ఈరోజు అవే డబ్బులు ఇవ్వకుండా 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాన్ని ఒక 3,000 తగ్గించి 12,000కి ఇస్తామంటే రైతులను మోసం చేసినట్లే. మీరు అధికారం మేనిఫెస్టో అంటే ఏం చెప్పింది ఆ రోజు? ఇది ఒక భగవద్గీత అన్నావు, అదేవిధంగా ఖురాన్ అన్నావు, బైబిల్ అన్నావు. ఈ మూడింటి మీద సమానంగా మా మేనిఫెస్టో అని చెప్పి ఈరోజు 15,000 అని చెప్పి ఈరోజు మళ్ళీ మొన్న 10,000 అని లీక్ ఇచ్చి ఈరోజు మళ్ళీ 12,000 క్యాబినెట్ల పీపీ కబర్ అని చెప్పి 1 ఇయర్ ఒక సంవత్సరంగా రైతు బంధు ఎగ్గొట్టి ఈరోజు మళ్ళీ 12,000 వేస్తున్నందుకు బేషరతుగా రైతుల క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ కొత్తకోట మండల కేంద్రంలో ఆల వెంకటేశ్వరరెడ్డి ఆదేశారం ఈరోజు ఏఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మండల పార్టీ నాయకులు, మున్సిపాలిటీ నాయకులు అందరూ ఈరోజు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలో నిషేధిత చైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 50,000 రూపాయల విలువైన చైనా మాంజాను సీజ్ చేశారు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో పతంగులను ఎగరవేయాలని ఈ చైనా మాంజాను వాడడం ద్వారా ప్రజలకు గాయాలవుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని, మరియు పక్షులు, పశువులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఎవరైనా అక్రమంగా చైనా మాంజా అమ్మినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ మన ఏరియాలో ఈ కైట్స్ ఎగరేయడము, పతంగులు ఎగరేయడము సాంప్రదాయం. ఈ మధ్య కాలంలో ఈ సాంప్రదాయ పతంగుల ప్లేస్లో మనకు చైనా నుండి వచ్చినటువంటి మాంజా ఈ కైట్స్ను ఎగిరేస్తూ ఉన్నారు. దీంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రభుత్వము ఈ మాంజా ఫ్లయింగ్ను నిషేధించడం జరిగింది. సో ఈరోజు మా సిపి గారి ఆదేశాలతోని మేము వరంగల్ నగరంలో ఈ మాంజా ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాపుల పైన స్పెషల్ డ్రైవ్ చేసి మేము అన్నీ కూడా సీజ్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మా మిల్స్ కాలనీ ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో శివనగర్కు చెందినటువంటి రాజేష్ గారి ఇంట్లో ఈ చైనా మాంజాలు అనే ఈ పక్కా సమాచారంతో మేము రైడ్ చేయడం జరిగింది. అతని ఇంటి దగ్గర
మరి ఈ మాంజా ఏదైతే నిషేధించినటువంటి మాంజా ఏదైతే ఉందో ఒక 25 మాంజాలను మరి సీజ్ చేయడం జరిగింది. అక్కడ సీజ్ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అతని షాప్లో కూడా ఈ మాంజాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో అతని ఇంటి దగ్గర సీజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి షాప్ దగ్గరికి రావడం జరిగింది. ఈ షాప్ను కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ఇక్కడ కూడా సో ఇది మాంజా అమ్మడము, పొజిషను, సెల్లింగు బ్యాన్. సో దీని మీద మేము కేసు నమోదు చేసి మరి రాజేష్ ఎవరైతే అమ్ముతున్నారో ఈ షాప్ యజమాని పైన మరి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అతని పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మిగతా ఎవరైతే ఈ కైట్స్ ఎవరైతే పతంగులు ఎవరైతే అమ్ముతారో వారికి మా పోలీసు తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషేధించినటువంటి చైనా మాంజాలను ఎవరు కూడా మరి షాపులలో కానీ ఇళ్లలో కానీ పెట్టుకోవద్దు, ఎవరికి కూడా అమ్మడానికి వీల్లేదు. ఆ రకంగా ఎవరైనా అమ్మినా లేకుంటే వాళ్ళు కలిగి ఉన్నా కూడా వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. క్రీడాకారులకు కావాల్సిన అన్ని రకాల బ్రాండెడ్ స్పోర్ట్స్ వస్త్ర ఉత్పత్తులు ఒకే వేదికపై అందుబాటులో ఉంచినట్లుగా టెక్నో స్పోర్ట్స్ సంస్థ సిఓ ఫౌండర్ సునీల్ తెలిపారు. హైదరాబాద్ టోలీ చౌక్లో నూతనంగా ఏర్పాటు చేసిన టెక్నో స్పోర్ట్స్ షోరూమ్ను ఆయన లాంచ్ చేశారు. అన్ని తరహా ప్రజలకు మరియు అథ్లెటిక్స్కి టెక్నో స్పోర్ట్స్లో అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. नमस्ते हैदराबाद को हमारा नमस्ते सबको। हमारा टेक्नो स्पोर्ट ब्रांड का स्टोर इधर हमने तोली चौकी हैदराबाद में नया ओपन किया है आज। हमारे प्रोडक्ट्स ऑलरेडी काफ़ी कंज्यूमर्स यूज़ करते हैं और कई छोटी दुकानों में हमारा प्रोडक्ट इधर हैदराबाद में और तेलंगाना में मिलता है। लेकिन अब हमने एक एक्सपीरियंस स्टोर खोला है जहाँ पे हमारी पूरी रेंज आपको देखने को मिल सकती है। आप आ सकते हैं, इसको देख सकते हैं, फील कर सकते हैं, ट्राई कर सकते हैं, एक्सपीरियंस कर सकते हैं। हमारे प्रोडक्ट्स जो है काफ़ी टेक्निकली एडवांस्ड स्पोर्ट्सवेयर है, जहाँ पे आपको धूप से बचाते हैं, गर्मी में पसीना सोख के आपको ड्राई करते हैं, ठंडा रखते हैं, आपको बदबू रहित रखते हैं। हमारे प्रोडक्ट्स सारे लाइट वेट है, फ्लेक्सिबल है, रिंकल फ्री है। और हमारे टी शर्ट्स 299 से स्टार्ट होते हैं और हमारे ट्रैक पैंट्स 600 से स्टार्ट होते हैं। तो आइए हमारे प्रोडक्ट्स को एक्सपीरियंस कीजिए इस नए स्टोर में, जहाँ पे आपको ख़रीदने में, देखने में, ट्राई करने में बहुत अच्छा लगेगा। वेलकम टू टेक्नो स्पोर्ट हैदराबाद। थैंक यू। सो या वी हैव यहाँ पे वुमेंस का पूरा कलेक्शन है, बॉयज़ का पूरा कलेक्शन है और मेंस हमारा सबसे स्ट्रॉन्ग प्रोडक्ट पोर्टफोलियो है। मेंस में हमारा विंटर है, ट्रैक पैंट्स है, टी शर्ट है, पोलोस है, शॉर्ट्स है, तो काफ़ी वाइड रेंज है मेंस में और बहुत रीज़नेबल एमआरपी है। कुछ लोग पूछेंगे कि ऑफ़र नहीं है, ऑफ़र भी है थोड़े, लेकिन प्राइस ही बहुत रीज़नेबल है। तो आप ट्राई करो, आपको आई एम श्योर जो भी हमारे प्रोडक्ट्स ट्राई करते हैं उनको अच्छा लगता है। और हैदराबाद के लिए हमारा ये ऑफ़र है, ये सर्विस है। आप आओ, देखो हमारे प्रोडक्ट्स को और ट्राई करो। इन हैदराबाद दिस इज़ आवर फर्स्ट स्टोर। वी हैव 7 एक्सक्लूसिव आउटलेट्स इन इंडिया and we are growing rapidly. I think we have many small retailers in Telangana. We have more than 700 retailers selling our products across Telangana. And if you include Andhra and Telangana, we have more than 1,600 stores who are selling our product. How is the business in Telangana? Already Andhra and Telangana is very strong market for us. It is very fast growing market for us. Now that our range is much bigger, we created an experience center for all of you to come and experience it. You can come and see it, experience it here, and of course you will also buy it from your neighborhood stores also. So who is your targeted customers? So we are very young brand. So customers between 15 to 30 age group, they love our products. Also everyday office wear, like media people are there. They are riding bikes. They are working in hot environment, sweaty environment. So like that, people who have an active lifestyle. Our product is an active lifestyle brand. People who have who travel in the sun, who have sweat, those people can of course find our product very comfortable. It will improve their comfort, convenience, performance. There are many advantages of our products. You can come and try them.
ఓకే థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కొండపర్తి గ్రామాల్లో త్రికుంటాలయం విశ్వకర్మ దేవాలయ పునఃప్రతిష్ఠ భూమి పూజ కార్యక్రమం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ ఆచార్య రాచమల్ల పున్నమాచార్యులు మరియు దేవాదాయ శాఖ అధికారులు, కొండపర్తి విశ్వకర్మ బాంధవులు మరియు విశ్వకర్మ వరంగల్ జిల్లా నాయకులు, వేద పండితులు మంత్రోత్సవాలతో నారీకేలం కొట్టి భూమి పూజ నిర్వహించడం జరిగింది. అనంతరం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు ఆచార్య రాచమల్ల పున్నమాచారి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమళ్ల సుదర్శనాచారి, త్రికుటాలయ కమిటీ అధ్యక్షులు శ్రీ రామోజు రాజయ్య, ఉపాధ్యక్షులు నాంపల్ల నరసయ్య, ప్రధాన కార్యదర్శి రామోజు రమేష్, కోశాధికారి రామోద్ వెంకటేశ్వర్లు, త్రికుటాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాచమల్ల పున్నమాచార్య అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపకులు అండ్ నేడు ప్రస్తుతానికి జాతీయ అధ్యక్షులు కొనసాగుతున్నా. ఈనాడు ఈ కొండపర్తి గ్రామంలోని త్రికుట ఆలయం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అంటే భూమి పూజ అంటే పునర్నిర్మాణం జరిగిన తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు పునర్నిర్మాణం చేసి ఇక దానికి విగ్రహ ప్రతిష్టాపన ఇట్లా చేయదలుచుకున్నటువంటి సందర్భంలో వారికి మేము రిప్రజెంటేషన్ చేసి కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆ బాధ్యతలన్నీ కూడా మాకు చెప్పడం జరిగింది. పురావస్తు శాఖ వాళ్ళ యొక్క అనుమతి మేరకు ఈనాటి ఈ కార్యక్రమం కూడా మేము తీసుకోవడం జరిగింది. అతి త్వరలో ఇక్కడ త్రికుటాలయంలో మూడు రకాలైనటువంటి విగ్రహాలను కూడా తయారు చేపిస్తున్నాం. ఈరోజు నామకరణం చేస్తాం వాటికి. అవి అతి త్వరలో కూడా రేపు వచ్చే మహాశివరాత్రి నాటి వరకు విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అందరి గ్రామ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి మొత్తం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పిలిచి మహోన్నతమైన ఒక మహోత్సవంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈనాడు ఈ భూమి పూజ కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది. ఓంకారేశ్వర అది ఓంకారేశ్వర ఆలయంగా అవుతుంది అనుకుంటున్నాం. అట్లా అది కాశీ విశ్వనాథ్ నుంచి ఓంకారేశ్వరం నుంచి తెప్పిస్తున్నాం మేము లింగాలు. కాశీ నుంచి తెప్పిస్తామే, ఓంకారేశ్వరం నుంచి తెప్పిస్తున్నాం. అరుణాచలం నుంచి కూడా ఆశీర్వాదాలు వస్తున్నాయి. అవన్నీ అట్లా సుదీర్ఘం నుంచి వస్తే ఒక ప్రశస్తమైన ఆలయాల నుంచి రావాలని తీసుకొస్తున్నాం. అక్కడి నుంచి కూడా ఉన్నదో లేదో అటువంటిది శ్వేత నంది వాహనం పెడుతున్నాం. అక్కడ నంది విగ్రహం తెల్లది అంటే తెల్లనంది ఉంటుంది ఇక్కడ. అదే తెల్లనంది ఉంటుంది. అటు జైపూర్ నుంచి తెప్పిస్తున్నాం. అది కానీ అట్లా ఒకనాడు మళ్ళీ ఈ కొండపర్తి గ్రామం ఒక వెలుగబోతుంది. దేవాలయంలో ధర్మ దాంట్లో మంచి రాజయ్య, మాది ఇదే కొండపర్తి గ్రామం. ఇంతకుముందు ఇది కాకతీయుల కాలం లోపల నిర్మించినటువంటి ఈ యొక్క దేవస్థానం కొంతమంది యొక్క ఈ దౌర్జన్యాలకు ఇదంతా శిథిలమైపోయినటువంటి దాన్ని మా చిన్నతనం నుంచి కూడా మేము ఆడుకుంటూ ఇక్కడ చూసుకుంటున్నాం. అయితే లోపల పడ్డ దాన్ని పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేసిందంటే దాన్ని అంతా డిస్మెటల్ చేసి మళ్ళీ బేస్ లేపి పైకి ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. తర్వాత ఇది ఇట్నే పడ ఉంటే మంచిగా ఉంటలేదని మేము చెప్పి మా వాడలలో మా ఊరిలో అందరం కలిసి దీన్ని ఈ నిత్యంగా పూజలు నిర్వహించడానికని దీన్ని ఇప్పుడు సంకల్పం చేసుకొని చేయడానికి ఉపక్రమించినాం. ఇప్పుడు ఇది 850 సంవత్సరాల కింద నిర్మించబడినటువంటి కాకతీయుల కాలం నాటిది. అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని విలువలోకి తీసుకురావడానికని మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము మా వంతు బాధ్యతగా. మాన్యం మొత్తం దోసుకొని గుళ్ళు శిథిలావస్థ తీసుకొచ్చిన రాజాకాలం టైంలో
రజాకాల టైంలో ఎంత దంసాలని మన పునర్నిర్మాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పాత బస్టాండ్లో నిన్నటి రోజు రైతు భరోసాను ఇందిరమ్మ భరోసా కార్యక్రమంగా పేరు మార్చి 10,000 రూపాయల నుండి 12,000 రూపాయలకు పెంచినందుకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డులను కూడా త్వరితగిన జారీ చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గౌస్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, బండారి బాలరెడ్డి, పందిర్ల శ్రీను, గంటా బుచ్చగౌడ్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మరి మొన్న సీఎం గారు రైతు బంధు కానీ మరి వేరే పథకాలు రేషన్ కార్డు మరి అన్ని విధాలుగా మనం 6 గ్యారంటీల దాంట్లో ఏమేమి పథకాలు ఉన్నాయో అవి మొత్తము దాదాపు ఒక్కొక్కటి కొద్దిగా టైం పడుతుంది కానీ లెక్క ప్రకారంగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కానీ ప్రజల పార్టీ ప్రజా పరిపాలన అంటేనే ఇదే. ఎందుకంటే మీరు చేసిన అప్పులకు ఇప్పుడు మా అధ్యక్షుడు అన్నట్టు మీరు చేసిన అప్పులకు ఇయ్యలేక రాష్ట్ర ఇలా అప్పుల కుప్పలో ఉన్నా కూడా ఈ రైతు బంధు ఇస్తున్నారంటే 12,000 ఇస్తున్నారంటే ఎకరానికి చాలా సంతోషమైన విషయం. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరం మేము మండలం తరఫు నుంచి ఇలా పటాకులు కాల్చి మరి మేము ఇలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎటువంటి సీఎం ఎందుకంటే ఇలా రాగానే ఒక సంవత్సరంలో 55,000 60,000 దాకా ఉద్యోగాలు వేసిందంటే ఇటువంటి సీఎం ఎప్పుడు రాలేదు. ఈ భారతదేశం చరిత్రనే ఫస్ట్ టైం ఇది ఒక 55,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో వేయడం అంటే. కాబట్టి సోదరులారా మీరు ఖచ్చితంగా మీరు నమ్మండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మీరు దానికి వెనుక ముందైనా కూడా ఎందుకంటే రాష్ట్ర పరిస్థితులను బట్టి మళ్ళీ అలా మా యంత్రాంగం కూడా పనిచేస్తుంది. కాబట్టి మేమందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అన్ని విషయాలలో మరి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇటువంటి రానున్న కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి ప్రతి ఒక్క పథకం అమలు చేస్తుందని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ కమిటీ అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో రైతు భరోసా కార్యక్రమాన్ని 10,000 నుంచి ఇందిరమ్మ భరోసాగా నామకరణం చేసి 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. రాష్ట్ర పరిస్థితి టీఆర్ఎస్ గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి ఈరోజు 12 ఇంకా రాబోయే రోజుల్లో 15,000 కూడా పెంచడం జరుగుతుంది. కాబట్టి ఉన్నదానిలో ఇబ్బంది అడ్జస్ట్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 12,000కు ఇందిరమ్మ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం. గతంలో టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మేమేమి ఎగ్గొట్టాం, మీరు ఎగ్గొట్టిన ఏంటంటే 2 సార్లు రుణమాఫీ చేస్తామన్నా రుణమాఫీ చేయలేరు. 10 సంవత్సరాల పంట నష్టపోతే ₹1 ఇచ్చిన పాపాన ఓలే. నాయకులారా మేము గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 3 నెలలనే ఒక 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఉన్నది. నాయకులారా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పేసి మొన్ననే ముఖ్యమంత్రి గారు సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ నాయకులను కల్లిబోళ్ళి మాటలు నమ్మి రైతులు వాళ్ళ మాయ మాటల్లో పడద్దు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ రైతుల పక్షపాతి. రాబోయే రోజుల్లో ఇంకా రైతులకు సబ్సిడీ పైన పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది, యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టీఆర్ఎస్ మాయ మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దు. జై హింద్, జై కాంగ్రెస్. పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీటింగ్ కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేసి సరెండర్ అయిన నేరెళ్ల జ్యోతక్కతో సరెండర్ అయిన వారికి ప్రభుత్వం అందించే పునరావాసం, ఇతర సదుపాయాలు మొదలైన వాటి గురించి వివరించడం జరిగింది. మరియు తనకు రావాల్సిన పెండింగ్లో ఉన్న ఇతర సదుపాయాలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తంగాళ్లపల్లి మండలం గోపాలరావుపల్లికి చెందిన యూజీ కడారి సత్యనారాయణ కుటుంబ సభ్యులతో వారి ఊరిలోని ఇంటి వద్ద కలిసి జిల్లా ఎస్పీ పండ్లు అందించి తమ కుటుంబ సభ్యుడు అయిన యూజీ కడారి సత్యనారాయణ కోస
సాడు సరెండర్ అయిన జనజీవన స్రవంతి కలవడంతో వారి సహాయ సహకారాలు అందించారని, వారిలో స్ఫూర్తి నింపి ప్రభుత్వం అందించే పునరావాసం, ఇతర సదుపాయాలు మొదలైన వాటి గురించి వివరించడం జరిగింది. ఎదురుగా శ్రీకృష్ణ బట్టల షాపు దగ్గర ఇడ్లీ బండి అమ్మాయి పైన అసభ్యంగా ప్రవర్తిస్తే ఎట్లా తన విశ్వరూపం చూపిస్తుందో చూడండి. ఇలా అయితేనే మహిళలు రక్షణగా ఉంటారు. ఇలా దేహశుద్ధి చేస్తేనే ఆడవాళ్ల పట్ల అసభ్యంగా మాట్లాడేందుకు దేహశుద్ధి చేసింది. గలీజ్ రోడ్ మీద నిలవడాలని ఫోన్ నెంబర్ అడుగుతున్నవి కొన్ని బయారాలు అనుకుంటే బన్నీ మీ అమ్మ ఎందుకు అయ్యా లేడు. ఇంకోసారి నాకు అనిపిస్తే తొక్కుతా, నా కొడక తొక్కుతా, అర్థమైందా? తొక్కుతా పిల్లలు నెంబర్ ఆడుతున్నారు. అమ్మాయి అమ్మ మా భార్య నెంబర్ ఆయన చెప్పిన మరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేటీఆర్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు, వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్, ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమి ఎఫెక్ట్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో దిగజారిన టీమిండియా. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా రైతు భరోసా అమలు చేయాలి. రైతుల పక్షాన్ని నిరసన తెలిపిన కొత్తకోట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.